గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాసాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ చూపిస్తున్నాను, అలాగే చికెన్ ఫ్రై కూడా చూపిస్తాను మిడిల్లో. ఎలా చేసుకుంటామో మా ఇంట్లో చూడండి. మీకు ఇలా కావాలంటే ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్లో నేను కొంచెం గసగసాలు, కాజు, కొంచెం కొబ్బరి పొడి అండ్ టమాటా ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తాను. మిక్స్ చేసుకున్నాక మళ్ళీ చెప్తాను. ముందుగానే ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక హోల్ గరం మసాలా వేసాను. హోల్ గరం మసాలా కొంచెం వేడయ్యాక ఇప్పుడే మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఆ పేస్ట్ దాంట్లో యాడ్ చేసేస్తాను. ఈ పేస్ట్ అంతా మంచిగా ఉడికి పైన ఆయిల్ రావాలి, అప్పుడు చికెన్ యాడ్ చేసుకున్నాం. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, ఇవన్నీ వేగే వరకు కలిపేసుకొని ఒక 2 to 3 minutes ప్లేట్ పెట్టుకొని క్లోజ్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మేము కొంచెం ఎక్కువనే వేసుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం ఒక 1 minute ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ వేసిన తర్వాత ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకొని ఒక 2 to 3 minutes ప్లేట్ పెట్టి క్లోజ్ చేసుకుందాం. 2 tablespoons కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ధనియా పౌడర్ అన్నీ కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో చికెన్ని ఉడకనియాలి. తర్వాత మళ్ళీ చూద్దాం. మినిట్స్కి ఇలా వచ్చింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని బాగా చికెన్ని బాగా ఉడకనియాలి. మంచి చికెన్ గ్రేవీ కర్రీ వస్తుంది. ఒక 5 minutes తర్వాత మళ్ళీ చూద్దాం. చికెన్ అయితే రెడీ అయిపోయింది 5 minutes తర్వాత. ఇప్పుడు అన్నంలోకి సర్వ్ చేసుకుందాం. గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఉందో. ఇలా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో మనం కూడా హ్యాపీగా తినొచ్చు. పీస్ అయితే బాగా ఉడికింది. ఇలా చికెన్ గ్రేవీ కర్రీ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.